నమస్తే బీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. ఉద్యోగులు ప్రజాప్రతినిధులు వేర్వేరు కాదన్న మంత్రి పయ్యావుల కేశవ్. రాష్ట్ర అభివృద్ధి కోసం ఇరు వర్గాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్య. అమ్మఒడితో దాదాపు 25 లక్షల మంది విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు జగన్ వెన్నుపోటు పొడిచారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాలువ శ్రీనివాసులు ధ్వజం. ఒక్కొక్కరికి 15,000 చొప్పున తల్లికి వందనం అందిస్తామని హామీ ఇచ్చి నిలువున మోసం చేశారు. చంద్రబాబుపై మాజీ మంత్రి మేరుగ నాగార్జున ఫైర్. ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో పలు అభివృద్ధి పనులపై కలెక్టర్ రాజాబాబు సమీక్ష. పనుల పురోగతిని వివరించిన అధికారులు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో 5 గంటల పాటు సమావేశమై వారి ప్రధాన డిమాండ్లను సమగ్రంగా విన్నామని చెప్పారు. మొత్తం 21 ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొని తమ సమస్యలు, డిమాండ్లను మంత్రివర్గ ఉపసంఘం దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన ప్రతి అంశాన్ని పూర్తిగా విన్నామని, వాటన్నింటినీ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు వేర్వేరు కాదన్న పయ్యావుల రాష్ట్ర అభివృద్ధి కోసం ఇరు వర్గాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన అన్ని అంశాలపై ముఖ్యమంత్రితో సమగ్రంగా చర్చించి ఆర్థికంగా సాధ్యమైన మేరకు సానుకూల నిర్ణయాలు తీసుకునేలా చర్యలు చేపడతామని మంత్రి హామీ ఇచ్చారు. బడుగు బలహీన వర్గాల పిల్లల చదువులకు భరోసా ఇస్తూ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం 2వ ఏడాది నిధులను విజయవంతంగా జమ చేస్తుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాలువ శ్రీనివాసులు తెలియజేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని 67.47 లక్షల మంది విద్యార్థులు చదువుల కోసం 10,120 కోట్లను నేరుగా 42.70 లక్షల మంది తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించారు. సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఎలాంటి అవినీతికి తావు లేకుండా ఈ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తల్లికి వందనం నిధులు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో జమ చేస్తూ ఉంది. మొత్తం 67,47,190 మంది విద్యార్థులకు 10,120 కోట్ల రూపాయల తల్లికి వందనం డబ్బులు సుమారు 42,70,842 మంది తల్లుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతూ ఉంది. అంటే ఇంత పెద్ద మొత్తం నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వమే అని మేము గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. ఎందుకంటే నిరుపేద విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు 2-3 పిల్లలున్న సందర్భాల్లో కొంతమంది చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉండేది. కానీ ఎంతమంది పిల్లల్ని బడికి పంపిస్తే అంతమందికి తల్లికి వందనం డబ్బులు ఇస్తామని ఎన్నికల్లో సూపర్ 6లో భాగంగా ఇచ్చిన హామీ మేరకు నిక్కచ్చిగా ఆ హామీని నిబద్ధతతో అమలు చేస్తున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. దీనికి లక్షలాది మంది పేద కుటుంబాలకు సంబంధించిన తల్లులు చంద్రబాబు నాయుడు గారికి చేతులెత్తి మొక్కుతూ ఉన్నారు. మేము గ్రామాలకు పోయినప్పుడు, ఎందుకంటే 2 ఏళ్లలో ఇది 2వ ఈ మొత్తాలను జమ చేయడం. తొలిసారి తల్లుల ఖాతాల్లోకి 10,000 కోట్ల రూపాయలు జమ చేసినప్పుడు ఆయా కుటుంబాల్లో వ్యక్తమైన ఆనందం వర్ణించడానికి అక్షరాలు సరిపోవు. అంత ఆనందపడ్డారు. గతంలో 2019 ఎన్నికల సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఒక శుష్క వాగ్దానం చేశాడు. ఆయన కుటుంబ సభ్యులు ప్రజల మధ్యకి వెళ్ళి మీ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు అమ్మఒడి ఇస్తామని నమ్మబలికి ఓట్లేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ తల్లులకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఆయన హయాంలో
అంటే 2023-24 విద్యా సంవత్సరంలో ఈ రాష్ట్రంలో 42,61,995 మంది విద్యార్థులకు 5,440 కోట్ల రూపాయలు మాత్రమే జమ చేయడం జరిగింది. ఈరోజు మేము 67,47,000 మందికి జమ చేస్తూ ఉన్నాం. అంటే దాదాపు 25 లక్షల మంది నిరుపేద పిల్లల కడుపులు మార్చిన కర్కశ ప్రభుత్వం ఆనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని మేము ప్రకటిస్తూ ఉన్నాం. 25 లక్షల మంది అర్హత ఉన్న లబ్ధిదారులు ఆ రోజు అమ్మఒడికి దూరమైన విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. ఒకే బిడ్డకు అమ్మఒడిని పరిమితం చేయడం ద్వారా అర్హత ఉన్న స్కూళ్ళకు వెళుతున్న 25 లక్షల మందికి ఆ రోజు అమ్మఒడి రాలేదు. దీనికి జగన్మోహన్ రెడ్డి ఆయన అనుచరులు సమాధానం చెప్పాలి. మీరు 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చారా లేదా? ఇస్తే ఎందుకు దాన్ని నిబద్ధతతో అమలు చేయలేకపోయినారు? ఎన్నికల సమయంలో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 చొప్పున తల్లికి వందనం అందిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక తల్లులను నిర్విఘ్నం మోసం చేశారని వైసీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి మేరుగు నాగార్జున మండిపడ్డారు. మొదటి ఏడాది పథకాన్ని పూర్తిగా ఎగ్గొట్టి రెండో ఏడాది అరకొరగా అమలు చేసి మూడో ఏడాది బడ్జెట్లోనే భారీగా నిధులకు కోత పెట్టడం ధ్వజమెత్తారు. తల్లుల ఖాతాలో జమ చేసే మొత్తాన్ని తగ్గిస్తూ ప్రభుత్వ ప్రకటనలో మాత్రం వేల కోట్ల రూపాయలు ఎక్కువగా చూపిస్తూ అంకెల గారడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లికి వందనం అన్నారు, సరే 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి మొదటి సంవత్సరం చేతులెత్తేశారు. దరిదాపు ఈ రాష్ట్ర చరిత్రలో ఇచ్చిన హామీలను నిర్వర్తించటంలో మేటి జగన్మోహన్ రెడ్డి గారు అయితే వాటిని ఎగ్గొట్టంలో సాటి చంద్రబాబు నాయుడు గారిని చెప్పడానికి మొదటి సంవత్సరం చేతులెత్తేశారు. రెండవ సంవత్సరం యుడైన్ లెక్కల ప్రకారం దరిదాపు 87,41,000 మందికి మీరు తల్లికి వందనం ఇవ్వాలిస్తే 67,67,47,000 మందికి మీరు ప్రపోజల్స్ పెట్టారు. దాదాపు 20 లక్షల మంది విద్యార్థులకు మీరు అమ్మఒడి మీరు చెప్పిన పేరైనటువంటి తల్లికి వందనాన్ని ఇవ్వకుండా మోసం చేశారంటే ఈ రాష్ట్రంలో పేద పిల్లల గురించి పేదల యొక్క పిల్లల చదువుల గురించి జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప కార్యక్రమాలు చేస్తే మీరు ఏ విధంగా తిరోధకాలు ఇచ్చారో అర్థమవుతోంది. నేను ఒక విషయాన్ని ప్రస్తుతంగా మిమ్మల్ని అడగాలనుకుంటున్నాం. దరిదాపు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకానికి 13,112 కోట్లకు పైబడి కేటాయిస్తే మీరు 10,120 లక్షల కోట్ల రూపాయలను మీరు అలాట్ చేశారంటే ఈ మూడేళ్లలో దరిదాపు తల్లులకు ఎంత నష్టం వాటిల్లిందో, ఎన్ని కోట్లు ఎగరామం పెట్టారో అర్థమవుతా ఉంది. ఈరోజు దాదాపు 2023-24కు సంబంధించి యుడైన్ లెక్కల ప్రకారం 87,41,888 విద్యార్థులకి 15,000 చొప్పున దాదాపు 13,112 కోట్లకు పైబడి అవసరం. కానీ మీరు 2000 అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమో మొదటి సంవత్సరమే కొట్టారు. 2024-25 సంవత్సరానికి దరిదాపు ఒక పైసా ఇవ్వాల అంటే దరిదాపు 13,112 కోట్ల రూపాయలు ఎగ్గొట్టారు కదా. దానికి ఏం సమాధానం చెప్తారు చంద్రబాబు గారు అడుగుతా ఉన్నాం. అలాగే 2025-26 సంవత్సరానికి సంబంధించి జీవో నంబర్ 27 ప్రకారం 10,090 కోట్లు మీరు అనౌన్స్ చేశారు. కానీ దరిదాపు ఆ లెక్క ప్రకారమే చూసుకుందాం. మీరు అనౌన్స్ చేసింది ఈనాడు పత్రికలో మీరు ఇచ్చినటువంటి యాడే 10,120.78 కోట్ల రూపాయలు మీరు ఎలాట్ చేస్తున్నట్టు మీరు పత్రికా ప్రకటన ఇచ్చారు. అయితే దీనిలో
రివైజ్డ్ బడ్జెట్ దాదాపు 8,389 కోట్లని మీరే ప్రపోజల్స్ పెట్టారు. కానీ మీరు ఇచ్చింది ఎంతో తెలుసా? 6,377 కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది పేద ప్రజల కోసం ఎన్ని వేల కోట్ల రూపాయలు? దాదాపు 13,112 కోట్లు ఎక్కడ? లేకపోతే అక్కడ ఖర్చు వాచ్మెన్ కానీ ఖర్చులకు 2,000 రూపాయలు తగ్గించి తల్లుల అకౌంట్ లో 13,000 రూపాయలు వేస్తానని చెప్తే నానా యాగి చేశారు. ఈ భూప్రపంచం బద్దలయ్యేటట్టు ఈ విద్యామంత్రే, ఈ రాష్ట్రానికి ప్రస్తుతం ఉన్న విద్యామంత్రి కోకొలలుగా మాట్లాడినటువంటి పరిస్థితి చూశాం. కానీ నేను ఈరోజు అడుగుతా ఉన్నా, ఒక సంవత్సరం ఒక విద్యా సంవత్సరం ఎగ్గొట్టారు, రెండో విద్యా సంవత్సరం మీరేమో 10 లక్షలు, మీరు దాదాపు మరి 10 కోట్లకు పైగా. ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో ఎన్ఆర్ఈజీఎస్ పనులు, చెక్ డ్యాంలు, చెరువులలో పూడికతీత పనులు, గ్రామీణ నీటి సరఫరా తదితర అంశాలపై కలెక్టర్ రాజాబాబు సమీక్షించారు. మండలాభివృద్ధి అధికారి, మండల రెవెన్యూ అధికారి సంయుక్తంగా చర్చించి భూముల రీవెరిఫికేషన్ ను పూర్తి చేయాలన్నారు. త్రాగునీటి సరఫరాపై అధికారులతో సమీక్షించారు. జలధార, జలహారతి పనులపై వివరాలు సేకరించి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని సూచించారు. పరిశ్రమలకు అవసరమయ్యే నీటిని అందించే విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రిసోర్సెస్ ఏమున్నాయి, ఆ వాటర్ రిసోర్సెస్ని మనము ఎట్లాగా ఉపయోగించుకోవచ్చు, అదేవిధంగా ఇక్కడ ఏ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ట్యాంక్స్ అన్నిటిలోనూ కూడా వాటర్ ఇంటేక్ కెపాసిటీని ఎట్లా పెంచవచ్చు, ఈ ట్యాంక్స్ అన్నిటిని కూడా ఫీడర్ ఛానల్స్ ఏమేమి ఉన్నాయి వాటన్నిటిని కూడా ఎట్లా కలపాలి అనే ఉద్దేశంతో లాస్ట్ ఒక 3-4 మంత్స్ నుంచి కూడా మనం దీని మీద కంప్లీట్ ఒక ప్లాన్ అనేది చేయడం జరిగింది. ఆ ప్లాన్లో భాగంగానే ఈరోజు ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జలధార జలహారతి అనే ప్రోగ్రాం పెట్టి దీన్ని కొద్దిగా ఇంటెన్సివ్గా చేయాలని చెప్పేసి అంటుంది. ఇక్కడ ఉన్నటువంటి చెరువులన్నిటిని కూడా మనం డీసిల్టింగ్ చేసాం, పెద్ద చెరువులన్నిటి. అదేవిధంగా ఫీడర్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఫీడర్ ఛానల్స్ అన్నిటిని కూడా మనం క్లియర్ చేసుకుంటూ ఆ ట్యాంక్స్కి వాటిని లింక్ చేసుకుంటూ జరిగింది. రుద్ర సముద్రం ఉన్న ట్యాంక్లో అయితే మాత్రం సుమారు 1,20,000 క్యూబిక్ మీటర్స్ వరకు కూడా రైతులే వాళ్ళు స్వయంగా తీసుకెళ్ళి వాళ్ళ పొలాల్లో చేసుకోవడం జరిగింది. దీని ద్వారా మనకు ఉపయోగం ఏంటంటే ఈ సారవంతమైనటువంటి ఈ సిల్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా పొలంలో పనిచేస్తుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ రేపు రాబోయే వర్షాలకి వాటర్ ఇంటేక్ కెపాసిటీ కూడా పెరగడం జరుగుతుంది. అదేవిధంగా ఏంటంటే కొన్ని ఏరియాస్ ఉన్నాయి, కొన్ని అప్లాండ్ ఏరియాస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇక్కడ సుమారు ఒక 40 చెరువులు ఉన్నాయి. ఈ 40 చెరువులను కూడా మనకి శాశ్వతంగా ఒక వాటర్ సోర్స్ క్రియేట్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రపోజల్ కూడా పెడితే ఎట్లా ఉంటుంది అనేది కూడా మన ఫీజిబిలిటీ స్టడీ కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇంజనీర్స్ వచ్చారు. గుండ్లకమ్మ నుంచి ఉన్నటువంటి వాటర్ని అక్కడ ఒక చెక్ డ్యామ్ కట్టి అక్కడ వాటర్ని కొంత లిఫ్ట్ చేసుకుంటే దాని ద్వారా ఇక్కడున్న ట్యాంక్స్ అన్నిటిని కూడా పర్మనెంట్గా వాటర్ని ఫిల్ చేసుకోవచ్చు. దాని ద్వారా ఎప్పుడైతే మనకి ట్యాంక్స్లో వాటర్ ఉంటుందో ఒకటి సీపేజ్ జరుగుతుంది. సీపేజ్ జరగడం వల్ల గ్రౌండ్ వాటర్ కూడా మనకు పెరుగుతుంది. గ్రౌండ్ వాటర్ 20 మీటర్స్ ఉన్న గ్రౌండ్ వాటర్ని ఒకవేళ ఈ చెరువులన్నీ కనుక నిండితే అది 6 మీటర్స్ వరకు పైకి రావడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఈ ఏదైతే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఫ్లోరైడ్ ఏదైతే ఉందో ఎప్పుడైతే వాటర్ ఎక్కువ ఉందో ఆటోమేటిక్గా ఫ్లోరైడ్ కూడా డైల్యూట్ అయిపోయి అది కూడా మనకి పోర్టబుల్ వాటర్ కింద తయారవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.